పరమగీతము 3వ అధ్యాయము 9-10 వచనాలు. లెబనోను మ్రానుతో మంచమొకటి సొలొమోను రాజు తనకు చేయించుకుని ఉన్నాడు. దాని స్తంభములు వెండిమయములు, దాని పాదములు స్వర్ణమయములు. ఈ చదవబడినటువంటి వచనములో లెబనోను మ్రానుతో సొలొమోను ఓ మంచాన్ని చేసుకున్నాడు. లెబనోను అనే మ్రాను పురుగు పట్టదు, పాడు కాదు, చెదిరిపోదు. అలాంటి మ్రానుతో ఓ మంచాన్ని సొలొమోను చేయించుకున్నాడు. ఈ వచనములో సొలొమోను అంటే అసలు సొలొమోను అనగా ప్రభువైన క్రీస్తు. క్రీస్తుకున్న పేరేమిటంటే సమాధానకర్త. సొలొమోను అనే మాటకు సమాధానకర్త అని అర్థం. సమాధానకర్త అనబడి యేసు ప్రభు ఒక మ్రానుతో మంచాన్ని తయారు చేసుకున్నారు. తెలుగు బైబిల్లో మంచం అని వ్రాయబడింది, ఇంగ్లీష్ బైబిల్లో చారియట్ అని వ్రాయబడింది, ఇంకొక ఇంగ్లీష్ బైబిల్లో క్యారెట్ అని వ్రాయబడింది, మరొక ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే పాలంక్విన్ అనే పేరు వ్రాయబడింది. పేలన్క్విన్ అనే మాటకి అర్థం ఏమిటంటే పల్లకి. యేసుక్రీస్తు అనబడే సొలొమోను ఓ పల్లకీని తయారు చేసుకున్నారు. పల్లకి ఏ మ్రానుతో? సిలువ మ్రానుతో తయారు చేసుకున్నారు. ఇంతకు ముందు పల్లకి పెళ్లి కుమారుణ్ణి పెళ్లి కుమార్తెని కూర్చోబెట్టి భుజాల మీద పల్లకి ఎత్తుకొని బరువైన ఆ పల్లకి అంటే బలమైన వ్యక్తులు, కండలు తిరిగిన వ్యక్తులు మోసేవారు. నా చిన్నప్పుడు మా ఊర్లో నేను చూసా. పల్లకీలో కూర్చోబెట్టి తీసుకెళ్తారు. ఇంతకీ యేసు ప్రభు పల్లకి తయారు చేసుకున్నారట సిలువ మ్రానుతో. ఏంటి ఆ పల్లకి? క్రైస్తవ సంఘం దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం. ఈ లోకానికి దేవుడు వచ్చారు నరుడుగా. ఎందుకు? తన సంఘము కొరకు. తన సంఘము కొరకు ఆయన భూలోకములో జన్మించారు, జీవించారు, బోధించారు, కార్యాలు చేశారు, సిలువ మోసారు, ముఖం మీద ఉమ్ములేసిన, వీపి మీద గుద్దిన, కొరడాలతో కొట్టిన భరించారు, సిలువ వేయబడ్డారు. ఎందుకంటే తన సంఘము కొరకు. ఆ సంఘానికి బైబిల్లో కొన్ని పేర్లు ఉన్నాయి. మహిమగల సంఘము, జేసుల సంఘము, పెండ్లి కుమార్తె, గొర్రె పిల్ల భార్య, ప్రియురాలు, పరిశుద్ధుల సంఘము. ఈ పేర్లన్నీ ఉన్నాయి. ఈ సంఘము కొరకు యేసు వచ్చారు, మరలా వస్తున్నారు. ఆకాశ మండలములోకి ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుద్ది? క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఇంతకీ యేసునాథుడు ఆయన సిలువ మ్రానుతో తయారు చేసుకున్న ఆ సంఘాన్ని పరమగీతములో ఏం రాయబడింది చెప్పండి? పల్లకి. ఈ పల్లకి అనే సంఘములో యేసు ప్రభుని కూర్చోబెట్టుకోవాలి. బలో యేసు మహారాజుకో. నేను దేవునికి ఒక పల్లకి అవ్వాలి. పల్లకి. నీవు దేవునికో పల్లకి అవ్వాలి. యేసయ్య నాలో మిమ్మల్ని కూర్చోబెట్టుకుంటాను, నాలో మీరు రండి, నేనే ఒక పల్లకిని, మా కుటుంబం నీకొక పల్లకి. ఈ పల్లకీలు మీరు కూర్చోండి నాయన, మా ఇంట్లో మీరు ఉండండి నాయన. ఈ సంఘము మీకు పల్లకీగా ఉండాలి, కానీ మేకులుగా ఉండకూడదు సంఘం.
సంఘము దేవుని గుచ్చేటట్లుగా, దేవుని బాధ పెట్టేటట్లుగా, అవమానించేటట్లుగా కాకుండా దేవునికి హాయి కలిగించేటట్లుగా ఉండాలి. హాయి కలిగించాలి. ఆ పల్లకీకుండే స్తంభములు వెండిమయములు. స్తంభాలు ఎలా ఉన్నాయి? వెండిమయములు. వెండి దగదగ మెరిసిపోతుంది. వెండి, దాని యొక్క స్తంభాలు వెండి అనడానికి కలిగిన కారణం ఏమిటి? సంఘము యొక్క స్తంభములు లేక కాళ్ళు. మీ ఇంట్లో మంచం ఉందమ్మా, ఆ మంచానికి 4 ఉంటాయి. దాన్ని ఏమంటారు? మంచము కాళ్ళు. ఆ కాళ్ళు లేకపోతే మంచం అట్లా ఉండదు. మొదటిగా స్తంభము అనేది కదల్చబడనిది. ఈ చర్చి లోపల ఎన్ని పిల్లర్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి కదా. ఇక్కడ వచ్చే వారము ఆడే ఉంటాయా? ఇంకో చోట మారుతాయా? స్తంభము అంటే ఏంటి? స్థిరమైనది. అలాగే యేసును నమ్మిన సంఘము, విశ్వాసులు స్థిరముగా ఉండాలి. సమూయేలు మొదటి గ్రంథములో 2వ అధ్యాయము 8వ వచనం, భూమి యొక్క స్తంభములు యెహోవా వశము. The pillars of the earth are the Lord's. భూమి యొక్క స్తంభములు యెహోవా యొక్క వశం. అంటే ఈ భూమి నిలబట్టకు దేవుడు స్తంభాలు ఏర్పాటు చేశారట. అంటే భూమి కిందకు తవ్వితే స్తంభాలు ఏమి కనబడవు, కానీ తవ్వుకుంటూ వెళితే నీళ్లు కనబడతాయి. అందుకని నీటి మీద భూమికి పునాది వేశారు అని బైబిల్లో చూస్తున్నాం. ఓ మాటలో చెప్పాలంటే నీటి మీద భూమికి పునాది. అంతకంటే గొప్పది ఏమిటంటే మాట మీద అన్నిటికీ దేవుడు పునాది వేస్తాడు. దేవుని మాటే పునాది. అందుకనే బైబిల్లో హెబ్రీ పత్రికలో చెప్పిన మాట ఏమిటంటే, తన మాత్తుగల మాట చొప్పున సమస్తమును నిర్వహించుచు. తన మహత్తుగల మాట. ప్రభునందు ప్రియులారా, యెరూషలేము మందిరము కట్టబడింది. దాంట్లో స్తంభాలు నిలబడ్డాయి. హీరామనబడే ఆయన స్తంభాలు తయారు చేశాడు. రాజు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం, ఈ స్తంభములను అతడు ఆ పరిశుద్ధ స్థలపు మంటపములో ఎత్తించెను. కుడి పార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి యాకీను అని పేరు పెట్టెను. ఎడమ పార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి బోయజు అని పేరు పెట్టెను. బలో యేసు మహారాజుకు. యెరూషలేము మందిరానికి ఏమి నిలవబడ్డాయి చెప్పండి? స్తంభాలు నిలపబడ్డాయి. కానీ నెబుకద్నెజరు యెరూషలేము పైకి వచ్చినప్పుడు ఆ స్తంభాలు పట్టుకుని వెళ్ళిపోయాడు. రాజులు 2వ గ్రంథము 25వ అధ్యాయము 13వ వచనములో చూస్తే, యెహోవా మందిరములోనున్న ఇత్తడి స్తంభములను బట్లను యెహోవా మందిరమందున్న ఇత్తడి సముద్రమును కల్దీయులు తునకలుగా కొట్టి ఆ ఇత్తడిని బబులోను పట్టణమునకు ఇత్తడి స్తంభాలు యెరూషలేము దేవాలయములో ఉంటే ఆ స్తంభాల్ని కల్దీయులు వచ్చి వాటిని తునకలుగా చేసి పట్టుపోయారు. ఇంతకీ స్తంభములంటే ఏమిటి అంటే, విశ్వాసులు సంఘములో స్తంభములుగా ఉండాలి. స్తంభాలు. బలో యేసు మహారాజుకు. విశ్వాసులే. ఏదో చర్చికి వచ్చాం, ఆదివారం ఆరాధనకు వచ్చాం, ప్రసంగం విన్నాం, కానుక వేసుకున్నాం, వెళ్ళిపోయాం అని కాకుండా విశ్వాసులు స్తంభాలుగా ఉండాలి. దేవుని నమ్మిన మీరు ఓ స్తంభములేగా నిలవాలి. కొంతమంది పెళ్ళైపోయిన తర్వాత విశ్వాసములు పడిపోతారు. పిల్లలు పుట్టిన తర్వాత విశ్వాసంలోంచి పడిపోతారు. దేవుళ్ళలోంచి ఉద్యోగం వచ్చిన తర్వాత పడిపోతారు. కాదు, ఎలాగుండాలి? నిలిచి ఉండాలి స్తంభాలుగా. ఈరోజు ఈ కార్యక్రమంలో ఉన్న మీ అందరినీ దేవుడు స్తంభములుగా అభిషేకించుగాక. బైబిల్లో
ఫిలదెల్ఫియా సంఘముతో యేసునాథుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనములో చూస్తే, జయించు వారిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. ఒక స్తంభముగా, విల్ ఐ మేక్ ఎ పిల్లర్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ మై గాడ్. స్తంభముగా చేస్తాను నా దేవుని ఆలయములో, అనగా ఫిలదెల్ఫియా సంఘముతో దేవుడు చెప్పే మాట ఏమిటంటే, మీలో జయించే వాళ్ళని పరలోకములో స్తంభముగా చేస్తాను. బోలో యేసు మహారాజుకు. అంటే స్తంభం అంటే పరలోకములో ముఖ్యులు. ఓ రోజున తండ్రి అన్నాడయ్యా, నాకు 3 కొడుకులు, నా పెద్ద కొడుకే ఓ స్తంభములాటోడయ్యా. చెబితే వింటాడు, అర్థం చేసుకుంటాడు, తను చేసే పనిలో స్థిరంగా అప్పగించిన పనిని స్థిరంగా చేస్తాడు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనములో, స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అను వారు, జేమ్స్, సిఫాస్ అండ్ జాన్, ఈ 3 కూడా స్తంభాలుగా ఎంచబడ్డారట. స్తంభాలుగా. మా నాన్నగారు ప్రార్థన చేస్తూ నా కొరకు ప్రభుని అడిగినప్పుడు, నా కుమారుడు మీ సేవలో ఒక స్తంభముగా ఉండాలి. సేవలో ఈవేళ మీ అందరికి చెప్పేది ఏమిటంటే, స్తంభములు అనబడేటువంటివి స్థిరముగా ఉంటాయో అలాగే స్థిరముగా ఉండేటువంటి రీతి. రెండోది, స్తంభాలు బలంగా ఉంటాయి. అలాగే సంఘము స్థిరముగా ఉండడమే కాకుండా బలముగా ఉండేటువంటి రీతి. క్రైస్తవ సంగమ ఘన కార్యములు చేయు కైలాము వచ్చును తెలుసునా, క్రీస్తు ప్రభువుని క్రియల మూలంబుగా కీర్తి పొందునాని తెలుసునా, ఈడు నోడి త్రువు తెలుసునా, ఇటుకు విడగొట్టుదువు తెలుసునా. బోలో యేసు మహారాజుకు. సంఘము బలంగా ఉండాలా, బలహీనముగా ఉండాలా? వెండి మయములు అనడానికి కలిగిన కారణం ఏమిటంటే, సంఘము బలముగా ఉంటుంది. బలముగా. సంఘమా, క్రీస్తు ప్రభువు నీ క్రియల మూలముగా కీర్తి నొందును, కీడు నోడింతువు, కిటుకు విడగొట్టుదువు. సంఘము శూరత్వముతో కనిపించాలి. యేసు ప్రభుని ఎరిగినటువంటి ఓ కుటుంబము కూర్లో ఉందంటే మరి ఎట్లా ఉండాలి? బలంగా కనిపించాలి. యేసు మాకున్నారు, మేము ఏదైనా సాధించగలం. నన్ను బలపరచు వారి యందే నేను సమస్తము చేయగలను అని పౌలు గారు చెప్పినట్లుగా నేను సాధించగలను. కారణం యేసు ప్రభుని బట్టి. పౌలు గారు అన్నారు, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుణ్ణి. గనుక సంఘము బలంగా ఉండాలా, బలహీనంగా ఉండాలా? చెప్పండి. ఆది క్రైస్తవ సంఘము స్థాపించబడింది మేడగదిలో. అప్పటి నుంచి ఇప్పుడు 2000 సంవత్సరాలు అయింది. 2000 సంవత్సరాల కాలములో సంఘము బలంగా ఉందా, బలహీనంగా ఉందా? యేసు నమ్మిన వారినే రంపాలతో కోసారు, అయినా బలంగా ఉందా? గొడ్డలతో నరికారు, అయినా బలంగా ఉందా? చెట్ల కొమ్మలకు వేలాడదీశారు, అయినా బలంగా ఉందా? అడవిలో మృగానికి ఆహారంగా వేసినా బలంగానే ఉందా? సంఘము బలహీనమైపోలేదు. కత్తిపోటులు, రాళ్ల దెబ్బలు, కర్రకు గల రంపముల కోతలు, కత్తిపోటులు, రాళ్ల దెబ్బలు, కర్రకు గల రంపముల కోతలు, బెత్తములు, కొరడాలు, దెబ్బలుపై బడి చీలి దేగము వాడలాడిను రక్తము భూమిపై, బెత్తములు, కొరడాలు దెబ్బలుపై బడి చీలి దేహము వాడలాడిను రక్తము భూమిపై.
కత్తిపోటులు వచ్చిన, రాళ్ల దెబ్బలు వచ్చిన, కర్రకు గల రంపముల కోతలు వచ్చిన సంఘమే బలహీనమైపోయిందా? బలంగా ఉందా? ఎందరో చక్రవర్తులు క్రైస్తవ సంఘాన్ని కోకటి వ్రేళ్లతో పెకలించి వేయాలనుకున్నారు. ఎన్ని చేసిన సంఘం బలంగా ఉందా? బలహీనమవుతుంది. సంఘం బలంగానే. అయితే సంఘానికి బలంగా ఉంది కదా, బలానికి కారణం ఎవరు? కొంతమందికి వాళ్ళ డబ్బే వాళ్ళకి బలం. కొంత బంగారం ఉంది, పర్లేదు, మా పిల్లల పెళ్ళిళ్ళకి ఇదంతా పనిచేస్తుందిలే అంటే వాళ్ళ బలం ఏంటి? మాకు చేనుంది, పొలం ఉంది అంటారు, ఇల్లు ఉంది అంటారు, స్థలం ఉంది అంటారు. ఇప్పుడు చెప్పండి, మన బలం ఏంటి? ఫిలిప్పీ పత్రికలు 4:13 నన్ను బలపరచు వాని యందే సమస్తము చేయగలను. అంటే పౌలు గారికి బలం ఎవరంటే ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు. యేసు మహారాజుకో నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము, అంటే నా బలం ఎవరంటే యెహోవా నా బలమా యథార్థమైనది పరిపూర్ణమైనది యెహోవా యెహోవా నా చేతులు పైకెత్తి గట్టిగా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యేసు మహారాజుకు ఇక్కడ యెహోవా నా బలమా అని భక్తుడు పాడారు. దైవజనుడు పాడిన దాంట్లో బలమును కీర్తియు శక్తి ప్రసిద్ధత సర్వము నీవే సకల ప్రాణులు స్తుతి చెల్లించగా సకల ప్రాణులు స్తుతి చెల్లించగా యేసు మహారాజుకు బలమును కీర్తియు శక్తి ప్రసిద్ధత సర్వము నీవే. బలము నీవే నాయన. యేసు ప్రభు నమ్మిన వాడికి బహుశా వాళ్ళ పక్షంగా ఎవరూ లేకపోవచ్చు, కానీ వారి బలం, నలిగిపోయే వారికి బలం, ఆ చితికిపోచున్న ఆ జనులకు బలం, ఆ బలమే యేసు ప్రభువే. అందుకని యేసు నమ్మిన వారు బలంగా కనబడతారు. అనగా దాని స్తంభములు వెండిమయములు. సంఘము యొక్క స్తంభాలు వెండి లేక బలంగా ఉండాలి. అయితే ఒక మాట ముందుగా చెప్పింది క్రీస్తే బలం. అయితే క్రీస్తే బలం ఆ ఒక్క మాట చెప్పేసుకుంటే అనేదే కాకుండా బైబిల్లో రోమాపత్రిక 4:21 అబ్రహాము విశ్వాసము వలన బలము పొందెను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, మన బలం ఏమిటంటే యేసు ప్రభువే బలం అనుకునే దాంట్లో మొదటిది ఏమిటంటే విశ్వాస బలం. హెబ్రీ పత్రిక 4:12 ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై. దేవుని వాక్యం అనబడేటువంటిది బలము గలది. ఈవేళ మనకి బలం ఏమిటంటే దేవుడు మనకిచ్చిన వాక్యాలే బలం. మొదటిది ఏంటి చెప్పండి? బలము విశ్వాసమే. క్రీస్తు నందు విశ్వాసము. రెండోది క్రీస్తు వాక్యమే బలం. అపోస్తలుల కార్యాలు 4:33 చూస్తే ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. బోలో యేసు మహారాజుకో. ఏం చేశారు వాళ్ళు? బలముగా సాక్ష్యం చెప్పారట. యేసు ప్రభునికి వచ్చి బలంగా సాక్ష్యం చెబుతుంటే వారి మీద దేవుని కృప ఉండడం జరిగిందట. బోలో యేసు మహారాజుకు. అంటే ఈవేళ మనకుండే బలం ఏమిటంటే మనము యేసు ప్రభునికి వచ్చి చెప్పే సాక్ష్యమే మనకు బలము. ఎందుకంటే సాక్ష్యము చెప్పడాన్ని బట్టి ఆయన కృప మన మీద అధికముగా ఉంటుంది.
అందుకే నలుగురికి ప్రభువుని కూర్చి నువ్వు చెప్పు, పరిచయం చేయి. ఒకటి విశ్వాస బలము, రెండోది వాక్య బలము, మూడోది సాక్ష్య బలము, మరొక బలం ఏమిటంటే ప్రార్థనా బలము. ప్రార్థనా బలం అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయము 5వ వచనములో చూస్తే పేతురు చెరసాల్లో ఉంచబడిన సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. 10వ వచనం, మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతటదే వారికి తెరుచుకొనెను. బలో యేసు మహారాజుకు సంకెళ్ళు ఊడిపోయాయి. పేతురు గారి సంకెళ్ళు. ఇప్పుడు చెప్పండి, పేతురు గారికి వేసిన సంకెళ్ళ బలం ఎక్కువ, ప్రార్థనా బలం ఎక్కువ? సంఘము బలహీనంగా ఉండాలా? బలంగా ఉండాలా? బలంగా మీరు వెళ్ళండి. లోకములో ఉండే పరిస్థితులకి బలహీనపడి అయ్యో నాకు చేత కాదు, నా జీవితం ఏంటి, శ్రమలు ఉన్నా, కష్టమున్నా, ఎన్ని ఇబ్బందులున్నా వాటిలేమి పట్టించుకోకు. ఎందుకంటే ఈ బలము ముందు ఆ బలహీనమైనవి ఏమీ చేయలేవు. శ్రమలు, ఇబ్బందులు, సకల శోధనలు, విమల మార్గముగా వీచు సకలములు సుమతియోపో శోధనలన్నీయు సమయము రాగా సాగిపోవును. విమలాత్మ స్నానముంది నీకు శ్రమలలోన కలిగినట్టియను భవము నిరర్థకము చేసి నీ సమీపమునకైనా కీడు చేరగలదా? విమలాత్మ స్నానముందిన నీకు అంటే పరిశుద్ధాత్మ మేడగదిలో 120 మంది విమలాత్మ స్నానాన్ని పొందారు. విమలాత్మ స్నానం పొందిన నీకు శ్రమలలోన కలిగినట్టియను భవము నిరర్థకము చేసి నీ సమీపమునకైన కీడు చెరగలదా? భయపడరాదు క్రీస్తు విశ్వాసి భయపడి దిగులు చేతులు పడరాదు సుఖి భయపడరాదు క్రీస్తు విశ్వాసి భయపడి దిగులు పడరాదు సుఖి. బలో యేసు మహారాజుకు భయపడాలా? భయపడకూడదా? చెప్పండి. భయపడి దిగులు పడరాదు. స్తంభములకు పోల్చట కారణం ఏంటంటే స్తంభము స్థిరమైంది. సంఘమైన మనం ఎలా ఉండాలి? స్థిరంగా. ఒకటి స్తంభం స్థిరత్వమునకు సూచన, రెండోది స్తంభం బలమునకు సూచన. అయితే ఈ వచనములో దాని స్తంభములు వెండిమయములు అంటే ఇక్కడ ఉండే వెండి అనగా స్వచ్ఛం లేక పవిత్రత. పవిత్రత సంఘము ఎలాగుండాలంటే పరిశుద్ధముగా పవిత్రముగా ఉండాలి. పవిత్రంగా. పవిత్రత. ఎవరి పాపాలు మీరు క్షమిస్తారో వారి పాపాలు క్షమించబడేటట్లు పవిత్రత. సంఘము. సంఘము మొదటగా ఎలా ఉండాలి? స్థిరముగా, రెండోది బలంగా, మూడోది పవిత్రంగా అలాగ ఉండి బలపరచబడి మేఘమెక్కే భాగ్యం దేవుడు మెండుగా మనకెల్లరకు దయచేయునుగాక.